పుల్లట్టు, చల్లట్టు, మజ్జిగట్టు ఇలా చాలానే పేర్లు ఉన్నాయండి. ఇంగ్లీష్లో అయితే సాఫ్ట్ దోశ, స్పాంజ్ దోశ. మీకు తెలుసా మరి? ఇంట్లోనే ఈజీగా స్పాంజ్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి? ఫస్ట్ అయితే 4 గ్లాసెస్ రైస్ అండ్ 1 స్పూన్ మెంతులు తీసుకుని నీట్గా వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక గ్లాస్ పోహా కూడా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ పోహా క్లిప్ మిస్ అయిందండి, మీరైతే అది కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక గ్లాస్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్. బట్ పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి 4 to 5 అవర్స్ నానబెట్టాలి. మనం వేసింది పెరుగు కదండి, అందుకే మధ్యలో 2 అవర్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మొత్తం పెరుగంతా పీల్ చేసుకుంటే కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి నానబెట్టండి. ఇలా 5 అవర్స్‌కి బాగా నానిన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 3 ట్రిప్స్‌లో ఈ పిండిని మొత్తం సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో కన్సిస్టెన్సీ. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోసలైతే చాలా స్పంజీగా వస్తాయి. ఒకసారి ఒకసారి పిండంతా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం ఫర్మెంటేషన్‌కి వదిలేయాలి. అప్పుడే దోసలు వస్తాయి. చూసారు కదా నైట్ గ్రైండ్ చేసుకున్న పిండి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. ఈ పిండిలో మనం పప్పులు ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి పిండి ఏమీ ఒదుగవదండి, అలానే ఉంటుంది. ఇందులో అయితే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని దోశలు వేసుకోవడమే. ఇందులో అయితే ఎటువంటి సోడా కూడా వేయాల్సిన అవసరమే లేదు. అన్నట్టు ఈ దోశల్లో అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అసలు ఎన్ని దోశలు తింటామో లెక్కే ఉండదు. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఈ మజ్జిగట్లు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.